హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వచ్చేసి మంచి వీడియో మీ ముందుకు తీసుకొచ్చాను. ఎందుకంటే బిజినెస్ బాగా మనకి రూపాయి పెట్టుబడి కూడా లేకుండా చేసే బిజినెస్ టైలరింగ్ అండి. ఆడవాళ్ళు, మగవాళ్ళు, చిన్నలు, పెద్దలు అసలు మనకి పని రాకపోయినా మెయింటైన్ చేసుకుంటూ కూడా చేయగలిగే పని ఉంది అంటే ఇది ఒకటేనండి. బ్లౌజులు అండ్ డ్రెస్సులు, ఫ్యాషన్ డిజైనర్ ఏది చేసినా, బోటిక్ షాప్ పెట్టుకున్నా, ఇంట్లో కూర్చొని కుట్టుకున్నా కూడా డైలీ 500 నుంచి పైకి మనం సంపాదించుకోవచ్చు అనమాట. అలా ఉంటుంది టైలరింగ్ పని అనేది. కానీ టైలరింగ్ పనిలోనే మనం మగ్గం వర్క్ గురించి విన్నాము, కంప్యూటర్ వర్క్ గురించి విన్నాము, అలాగే ఇలా బెంగాల్ వర్కర్లను తెచ్చుకొని మనం సొంతంగా పెట్టుకునే దాని గురించి విన్నాము. కానీ డైలీ ఒకళ్ళ గురించి చెప్పుకుందాం. ఈరోజు ఏంటి అంటే మగ్గం వర్క్ గురించి మాట్లాడదాం. ఎందుకంటే చాలామంది సిస్టర్స్కి ఇంట్లో కుట్టే వాళ్ళకి పని అంతా వచ్చు, కానీ ఇంట్లో పిల్లల వల్లనో లేకపోతే పెద్దవాళ్ళ వల్లనో ఎవరో ఒకళ్ళ ఇంట్లో పని తీరకనే బయటికి వెళ్లకుండా ఆ పనిని దాచుకుంటూ ఉంటారు. ఆ టాలెంట్ని బయటికి రానివ్వరు. ఆ చుట్టుపక్కల నలుగురు కుట్టుకుంటూ బతుకుతూ ఉంటారు. అదే బతుకు కాదండి. మనం నలుగురికి పని ఇచ్చేటట్టుగా మనం ఎదగాలి. ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ ఎలా ఉండాలి అంటే మనల్ని చూసి ఒకళ్ళ నోటి మీద వేలేసుకునేటట్టు ఉండాలి. పని విషయంలో ఖాళీగా ఉన్న బుర్ర మట్టిపెడ్డతో సమానం అన్నట్టుగా మనది ఖాళీగా ఉండడం వల్ల ఎంత పని వచ్చినా కూడా అది మట్టిపెడ్డతో సమానం అన్నమాట. అందువల్ల మనం ఏం చేయాలి అంటే ఖాళీగా ఉండొద్దు, ఏదో ఒకటి చేయాలి అంటే ముఖ్యంగా దీనికి చదువు అవసరం లేదు, పెద్దగా ఇది పెట్టుబడి కూడా అవసరం లేదు. ఒక 50-60 వేలతో అయిపోయే పనులండి ఇవన్నీ. అయితే మనం ముఖ్యంగా ఈరోజు మనం మాట్లాడుకోవాల్సింది మగ్గం వర్కుల గురించి. మగ్గం వర్క్ అనగానే కొంతమందికి అనుకుంటారు కదా, బోటిక్ షాప్లలో మగ్గం వర్కులు ఉంటారు, లేదంటే ఎక్కడికో వెళ్ళి మనం కుట్టించాలి, ఏదో ఒక ప్రాబ్లం అనేది ఉంటుంది అని ఒక టెన్షన్ ఉంటుంది. అలాంటి ప్రాబ్లం లేకుండా మీరు డైరెక్ట్గా కూడా మగ్గం వర్క్ మీరు చేయించవచ్చు. అది మీ పేరు మీదనే, ఒకళ్ళతో సంబంధం లేకుండా మీరే మగ్గం వర్క్ చేపిస్తున్నారు అని ₹1 ఖర్చు లేకుండా నేను చెప్తాను. అది ఎలానో ఈరోజు మీరు ఈ వీడియో ఫాలో అయ్యి చక్కగా చూడండి. ఈరోజు వచ్చేసి మగ్గం వర్క్ బ్లౌజ్ కటింగ్ చేస్తున్నానండి. అలాగే ఈ మగ్గం వర్క్ బ్లౌజ్లో మనకి ఏమి మిగులుతాయి, మనం చేసుకోవాలి అన్నట్టుగా చెప్తాను. నేనున్నాను ఇప్పుడు. నేనేం చేస్తాను అంటే నా దగ్గర నేను కొంచెం బోటిక్ షాప్ లాగా కాబట్టి నా దగ్గర అంటే వర్కర్స్ ఉంటారు, మగ్గం వర్క్ వాళ్ళు. కానీ మీలాగా పని చేయాలి అనుకున్న వాళ్ళకి వర్కర్స్ కావాలి అనుకుంటే చాలా అమౌంట్, ఒక్కొక్కళ్ళకి 10,000, 20,000, 30,000 జీతం ఉంటుంది. అలా ఒకళ్ళు వచ్చి ఉండాలి అంటే ఉండలేరు. వాళ్ళకి అన్నాలు, భోజనాలు, రూమ్ రెంట్లు ఇవన్నీ ఇవ్వాలి. ఇవన్నీ అవసరం లేకుండానే మనం మగ్గం వర్క్ చేయించుకోవచ్చు. అది ఎలానో నేను చక్కగా మీకు వివరిస్తూ ఉంటాను. చక్కగా వినండి, ఇది కట్ చేసుకుంటూ, ఓకేనా? అయితే ఇది వచ్చేసి మగ్గం వర్క్ బ్లౌజులు అండి. ఇవి కూడా నాకు వాళ్ళు ఇచ్చి 3 రోజులే టైం పెట్టారు. పాపం నాకు దొరికిన మగ్గం వర్క్ వ్యక్తి మాత్రం చాలా ఫాస్ట్ అండి. చాలా నాకు చక్కగా చేసిస్తారు, వెంటనే చేసిస్తూ ఉంటారు. అలా ఉంటారనమాట. పని అనేది నేను ఎంత స్పీడో నా దగ్గర చేసే వాళ్ళని కూడా అంత స్పీడ్గా నేను తయారు చేసుకుంటాను అనమాట. టైం మెయింటైన్, టైం చేపిస్తాను. అలా ఉంటుంది నా పని అనేది, ఓకేనా? ఇలా మన నడుములు తీసుకుందాము. ఇదైతే ఓన్లీ కటింగే. ఈ కటింగ్ అయితే మీరు చూస్తూ ఉండండి, నా మాటలు వినండి. ఈ బిజినెస్ వల్ల మనకి లాభం ఏంటి, నష్టం ఏంటి అనేది మీకు వివరంగా చెప్తాను. ఫస్ట్ మనం ఏం చేయాలి అంటే పెళ్లి బిల్లు వస్తుంది. దాంట్లో కంప్యూటర్ వర్కులు, మగ్గం వర్కులు, నార్మల్ డిజైన్స్ వస్తాయి. ఈ నార్మల్ డిజైన్స్ అనేవి మాకు తెలుసు అనమాట. మనం ఎలా చేయాలి ఏంటి అనేది మనకు తెలుసు. నార్మల్ బ్లౌజులు మనం డిజైన్ చేయగలుగుతాము. కానీ మగ్గం వర్కులు చేయాలి అంటే వాళ్ళని బయటికి పంపించాలి, లేదంటే వాళ్ళకి మగ్గం వర్క్ వాళ్ళని పరిచయం చేయాలి. అదొక పెద్ద రిస్క్. మనం లాభంతో పాటు మగ్గం వర్క్ కూడా మనం చేసే ప్లాన్ నా దగ్గర ఒకటి ఉంది మీకు. అది ఏంటి అంటే డైరెక్ట్గా మగ్గం వర్క్ వాళ్ళు ఎక్కడన్నా ఉండనివ్వండి, వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీ యొక్క బోటిక్ షాపు వాళ్ళని ఒకసారి తీసుకొచ్చి చూపించండి. నాకు ఇలా గుడ్డలు వస్తాయి, ఇలా నేను పట్టాలి అనుకుంటున్నాను, నా దగ్గర మీకు పని మీరు పడతారా అని చెప్పేసి మీకు తగ్గ మైండ్ సెట్ ఉన్న వాళ్ళే, కొంచెం హిందీ తెలుగు కలిపి మాట్లాడే వాళ్ళతో మాట్లాడి మీరు సెట్ చేసేసుకోండి. ఎందుకంటే అలా సెట్ చేసుకోవడం వల్ల పాపం వాళ్ళకి లాభం ఉంటుంది, మనకి లాభం ఉంటుంది. ఓకే అని చెప్పేసి మనకి హోల్సేల్ రేటు ఒకటి ఇస్తారనమాట వాళ్ళు. అంటే బ్లౌజ్ మొత్తం చేసినప్పుడు ఒక 300 ఇవ్వడము, లేదంటే ఒక 200 ఇవ్వడము, మనం గిరాక్ పంపిస్తే బ్లౌజ్కి ఇంత అని పర్సంటేజ్ మాట్లాడుకోవడము, లేకపోతే మనమే అదే డిజైన్ కస్టమర్ దగ్గర మాట్లాడుకొని కుట్టుగూలి, చుంచులు ఇవన్నీ పోగా మనకు ఒక 500 మిగులుతాయి అని అలా మిగిలించుకొని మనమే మాట్లాడుకొని మనం మళ్ళీ మగ్గం వర్కులతో మాట్లాడుకోవడము, ఇవన్నీ మంచి పనులేనండి. ఏది నష్టపరచదు. మనకి తెలివి పెరుగుతుంది, గిరాక్ పెరుగుతుంది. వీళ్ళ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఒకటి ఉండదు అని ఉండదు. ఇప్పుడు కిరాణా షాప్ ఉందండి, మనం అగ్గిపెట్టె కోసం వెళ్తాము, కానీ అగ్గిపెట్టె ఒక్కటే కొనం కదా, అన్నీ ఉంటాయి. అలాగే టైలరింగ్ షాప్లో కూడా మన దగ్గరికి వచ్చిన తర్వాత ఫాల్స్, లైనింగ్స్, మగ్గం వర్కులు, కంప్యూటర్ వర్కులు, ఎంబ్రాయిడరీ వర్కులు ప్రతి ఒక్కటి మన దగ్గర
దొరకాలన్నమాట. ఫ్యాబ్రిక్ అనేది బయట నుంచి వాళ్ళు తెచ్చుకున్న అదే రేటు మనం వేసుకుంటే దాని మీద ఒక 10 దాని మీద ఒక 10 మనకి మొత్తం ఇక్కడ కూర్చొనే వస్తాయి అనమాట. ఒక్క బిల్లు మాట్లాడుకుంటే మొత్తం బిల్లు మీదనే మనకు 1000 రూపాయలు లాభమే మిగులుతుంది. ఓన్లీ మనం ఆ సామాను వాళ్ళు తిరిగి తెచ్చుకునే సామాను మనం తెచ్చి పెట్టుకుంటే, మనం ఎలాగో వెళ్తూ ఉంటాం బజార్కి, ఒక 10 ఫాళ్ళు 10 లైనింగ్లు అలా తెచ్చుకుంటూ ఉంటాం. అదేదో ఒకేసారి 1 లక్ష 2 లక్షలు పెట్టుబడి పెట్టి హ్యాంగింగ్స్ వెనక థ్రెడ్ అవన్నీ కూడా తెచ్చి పెట్టుకున్నాం అనుకోండి, అవే వాళ్ళకి బిల్ చేసి పెట్టొచ్చు అనమాట. మీరు బయటికి వెళ్ళినా ఇదే రేటు వాళ్ళకి తెలుసు. ఈరోజు ఇవాళ రేపు కస్టమర్కి ఏంటంటే తెలియని రేటు అనేది లేదనమాట. ఇలా నెక్కులు అయితే కట్ చేయడానికి మగ్గం వర్క్కి నేను కంప్యూటర్ వర్క్ అయినా ఇలాగే పెట్టేసి స్టిచ్చింగ్ చేసేటప్పుడు నెక్ అనేది కట్ చేస్తాను. ఓకేనా? ఈ కటింగ్ అయితే నేను చేస్తున్నాను, కానీ దీంట్లో మీకు వివరణ ఇచ్చేది వేరేదండి. అదేంటి అంటే మగ్గం వర్కుల గురించి. ఓకేనా? అయితే ఇప్పుడు ఒక్క బ్లౌజ్ అలా మనం పట్టించి ఇచ్చామనుకోండి పెళ్లి బ్లౌజ్లో, అది వేసుకుంటే మగ్గం వర్క్ చేసిన వాళ్ళని అనరు. ఎక్కడ చేయించావు మగ్గం వర్క్ అన్నారు, ఎక్కడ కుట్టించావు అని అంటారు. అప్పుడు మన పేరు వస్తుందన్నమాట. ఒక్క పిట్టకి ఒక్క దెబ్బకి 2 పిట్టలు అంటే ఇదే. ఇప్పుడు మనం మగ్గం వర్క్ వాళ్ళకి పని ఇస్తాము, ఇటు వర్కర్కి ఇస్తాము, పేరు మనకు ఉంటుంది. అందుట్లో మీకు ఒక 100 రూపాయలు 200 లాభం ఉన్న నష్టం ఏంటండి? మీరు పబ్లిసిటీ అవుతున్నారు కదా, ఇంట్లో కూర్చొని మీరు ఈ పని చేయొచ్చు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ దగ్గర ఉన్న డిజైన్స్ అన్నీ ఎత్తుకుని రండి. వాళ్ళకి నాకైతే ఎంత చేస్తావు అని మాట్లాడండి. వాళ్ళు ఒకవేళ మీకు ఎక్కువగా చెప్పినట్టుగా అనిపిస్తే వాళ్ళని ఒకసారి రిక్వెస్ట్ చేయండి, నేను ఫస్ట్గా స్టార్ట్ చేస్తున్నాను, నాకు దీంట్లో లాభం ఉంటేనే కదా నేను పట్టేది, నాకు కనీసం ఒక 200 ఉండాలి కదా అని వాళ్ళని వివరించండి. వాళ్ళు అర్థం చేసుకుంటారు. ఎందుకంటే వాళ్ళు ఎక్కడి నుంచో పని చేయడానికి వచ్చారు కాబట్టి కష్టపడే మనస్తత్వం వాళ్ళకు ఉంటుంది. మనం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. చక్కగా వాళ్ళతో మాట్లాడుకొని ధైర్యంగా మీరు ఒక్కళ్ళే వెళ్ళండి, 10 మంది వెళ్ళాల్సిన అవసరం లేదు. మీరు ఒక్కళ్ళే వెళ్ళి మీరు చేయించండి. అలా చేయించుకొని వాళ్ళ దగ్గర ఒకేసారి రేట్లు అన్నీ వేయించుకొని, వర్కులు ఉన్నాయి కదా ఆ వర్కులకు రేట్లు అన్నీ వేయించుకొని, దాంట్లో ఇప్పుడు మీరు కస్టమర్కి అయితే ఎంత చెప్తారు, నాకైతే ఎంత చెప్తారని అడగాలి వాళ్ళకి. ఇప్పుడు ఒక రేటు ఉంది, వాళ్ళు అది 2000 అయింది, కస్టమర్కి వాళ్ళు ఏం చెప్తారంటే 2500 చెప్తారు. ఆ రేట్లో వాళ్ళు ఏం చేస్తారంటే ఒక 200 తగ్గిస్తారు. అదే మనకి వివరిస్తారనమాట. అలాగే మనం ప్లాన్ని మనం బుక్ చేసుకొని ఆ ప్లాన్ని మనం ఇక్కడ పే చేసుకోవాలి. మనం ఎక్కడ మన షాప్ దగ్గర. అలా మనం ఏంటి అంటే దీంతో పాటు ఇప్పుడు టైలరింగ్తో పాటు మనం ఏంటంటే ఈ చిన్న బిజినెస్లు కూడా చేయడం వల్ల మనకి మంచి నేమ్ వస్తుంది, ₹1 వస్తుంది, దండగా ఉండదు. అదే మీరు మగ్గం వర్క్ వాళ్ళని పెట్టుకుంటే వాళ్ళని ఏంటి అంటే పని ఉన్నప్పుడు మనకు పర్వాలేదు, వేలు వస్తుంటాయి కాబట్టి ఇస్తూ ఉంటాము, పని లేనప్పుడు ఇబ్బంది అవుతూ ఉంటుంది. అలాగే కంప్యూటర్ వర్క్ అయినా ఏదైనా కూడా వాటి గురించి కూడా నేను చెప్తాను. కంప్యూటర్ వర్క్ గురించి కూడా మీకు కంప్యూటర్ మిషన్ లేకపోయినా మీరు చేయించవచ్చు. కొంతమంది చేయిస్తున్నారు, కానీ తెలియని వాళ్ళ కోసమే ఈ వీడియో అన్నమాట. అన్నీ కూడా నేను మీకు వివరణగా చెప్తానండి. నా దగ్గర ఏది దాచను, ఎందుకంటే నేను ఏదైతే చేస్తానో అదే మీకు చెప్తాను. ప్రతి విషయం కూడా దాపరికం అనేది ఉండదు నా దగ్గర. ఎందుకంటే టైలరింగ్ అనేది చాలా గొప్ప వరం అండి. అది దొరకడం మన అదృష్టం. కష్టాలు అనేవి ఉంటాయి దేంట్లో అయినా, కానీ దీంట్లో కూడా ఉంటాయి కష్టాలు, బయట పనులలో కూడా ఉంటాయి, కానీ బెనిఫిట్స్ ఎక్కువ దీంట్లోనే అనమాట. మనం ఒక పనిలో 4 బిజినెస్లు చేసుకోవచ్చు. ఇప్పుడు చూడండి, ఫాల్ అమ్మాము, ఫాల్ అమ్మితే మనకి ₹2 మిగిలినివ్వండి, దండగేముంది మనకి ₹2. కానీ ఫాల్ మనకి దగ్గరే ఉంటుంది, జిగ్జాగ్ మన దగ్గరే ఉంటుంది, అన్నీ మన దగ్గరే. అలాగే మిషన్తో పాటు అన్నీ మన దగ్గర, మనకు సంబంధించిన మెటీరియల్ అన్నీ కూడా మనం చక్కగా అమ్ముకోవచ్చు అనమాట. ఈజీగా, చక్కగా, చాలా ఈజీగా మనం అమ్ముకోవచ్చు. ఓకేనా? ఇలా మనం ఏం చేయాలి అంటే ఇక మొత్తం కూడా ఒకదాని వెంబడి ఒకటి లింక్ సిస్టమ్ మనం తయారు చేసుకోవాలి టైలరింగ్లో. అలా బిజినెస్ని పెంచుకోవాలండి. ఇక వీళ్ళ దగ్గరికి వెళ్తే మగ్గం వర్కే కాదు, కంప్యూటర్ వర్కే కాదు. ఇప్పుడు చూడండి, పెద్ద షాపులలో అందరూ ఉండరు. కంప్యూటర్ వర్క్ ఉంటే మగ్గం వర్క్ ఉండదు, మగ్గం వర్క్ ఉంటే కంప్యూటర్ వర్క్ ఉండదు. ఇవి 2 ఉంటే పనితనం కరెక్ట్గా ఉండదు, పని ఉంటే ఇవి ఉండవు. ఏదో బోటిక్ షాపులు ఉంటూ ఉంటాయి, కానీ ఏదో కటింగ్లో తేడానో, స్టిచ్చింగ్లో తేడానో, మగ్గం వర్క్ లేకపోవడం, కంప్యూటర్, ఇవన్నీ సమతులంగా రావాలి అంటే మనం అంత పెట్టుబడి పెట్టాలంటే 50-60 లక్షల పని. అది అంత అవసరం లేదు మనకి. కేవలం మన దగ్గర ఉన్న బడ్జెట్తోనే బ్రోకర్ లాగా మనం మాట్లాడుకొని చక్కగా వాళ్ళతో పర్సంటేజ్ మాట్లాడుకొని 100-200 రానివ్వండి, దండగే ఉంది. కంప్యూటర్ వర్క్ అయినా మగ్గం వర్క్ అయినా అలా మాట్లాడుకొని వాళ్ళ డిజైన్స్ మనం తీసుకొని కస్టమర్కి చూపించి మాట్లాడినందుకు ఇంత పర్సంటేజ్ మనకు తెలుస్తుంది కదా. ఇప్పుడు బయట మార్కెట్ అనేది మనకు అర్థమవుతుంది. కొత్త మోడల్ ఒకటి వచ్చింది అంటే దానికి ఎంత పెట్టొచ్చు, ఎలా పెట్టొచ్చు చూస్తూ మనకు అర్థమైపోతుంది అనమాట. అలా ఉంటుంది. ఈ చిన్న పని, ఇది సన్న పని, లేకపోతే నాకు ఫస్ట్ మగ్గం వర్క్ పెట్టినప్పుడు అండి నాకు అసలుకి మగ్గం వర్క్ అంటే ఏంటో తెలియదు. నేను దగ్గర ఇప్పుడు మగ్గం వర్క్ స్టార్ట్ చేసి 13 సంవత్సరాలండి. 13 సంవత్సరాల నుంచి నేను మగ్గం వర్క్ చేస్తున్నాను, కానీ ఒక్క వర్కర్ని నేను మెయింటైన్ చేయలేదు. నాకు నమ్మకమైన వర్కర్ ఇలాగే నేను బయటికి వెళ్ళి, అప్పుడు నా దగ్గర బడ్జెట్ ₹1 కూడా లేదండి, కానీ నేను మగ్గం వర్క్ చేయాలని నా కోరిక అనమాట.
అప్పుడు నా పరిస్థితి ఎలా ఉందంటే నేను యూట్యూబ్ కూడా తీయలేదు అప్పుడు కుట్టుకుంటేనే వెళ్ళడం కష్టం అనమాట. డిజైన్లు కుడతాను, అన్నీ కుడతాను, నాకంటూ ఒక నేమ్ ఉందిలే కానీ యూట్యూబ్ ఇవన్నీ చేయలేదు, డబ్బు అనేది లేదు నా దగ్గర. అప్పుడు నేను ఒక మగ్గం వర్క్ అతనితో కలిసి ఇలా నేను బిజినెస్ డీల్ మాట్లాడుకున్నాను అనమాట. నేను పడతాను నాకేంటి అని. అప్పుడు తను వివరించారు ఇలా 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 అని. నాకు చాలా బాగా నచ్చింది, దీనివల్ల నాకు కూడా బాగుంటుంది కదా అని అలా 1-2 బ్లౌజులతో నేను కరెక్ట్ రేటుకు పట్టాను. ఫస్ట్ ఒక 10-15 బ్లౌజులు వాళ్ళు చెప్పిన రేటే చెప్పేసి కొంచెం తగ్గించాను అనమాట. నాకు లాభం లేకపోయినా పర్వాలేదు, నాకు నేమ్ అనేది రావాలి, అలా కష్టపడ్డాను. అలా ఒక 2 ఇయర్స్ కష్టపడ్డ తర్వాత నాకంటూ ఒక మంచి నేమ్ వచ్చింది. మగ్గం వర్కులు ఎక్కడ చేస్తారంటే పలానా పాషా టైలర్ చాలా బాగా చేస్తారు, చాలా తక్కువ కూడా రేటు అని చెప్పేసి అలా నేమ్ వచ్చిన తర్వాత చిన్నగా దాంట్లో ఒక 100-200 లాభాలు చూసుకుంటూ చిన్నగా ఫ్యాబ్రిక్ పెంచుకుంటూ అలా 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 నేను ఎదిగాను అనమాట. అదే నేను మీకు చెప్తున్నాను. ఎందుకంటే నేను ఏదైనా రుచి చూడండి నేను మీకు పరిచయం చేయనండి. ఎందుకంటే ఇప్పుడు నాకున్న తెలివి మీకు ఉండదు, మీరు బయటికి వెళ్ళి మోసపోలేరు, మీకు తెలియదు కదా మీరు, ఎందుకంటే మీకు ఎవరు ఎలా ఉంటారో కూడా తెలియదు. అందువల్ల నా ప్లాన్ను బట్టి మీరు నడుచుకుంటానని నా ప్లాన్లు మీకు చెప్తూ ఉంటానన్నమాట ఎప్పుడు కూడా. ఓకేనా? ఇప్పుడైతే నేనైతే ఇలా చేశాను కాబట్టి ఇప్పుడు నాకు అన్నీ నా షాప్లో మగ్గం వర్క్ చేస్తారు, కంప్యూటర్ వర్క్ చేస్తారు, అన్నీ చేస్తారు. కానీ నేను ఇచ్చేది పని బయటికి ఎలా ఉంటుంది, ఇప్పుడు బయటికి ఇస్తాను. ఒక్కొక్కసారి ఏంటంటే బాగా గిరాకున్నప్పుడు నా సొంతంగా నా ఇంట్లోనే పెట్టుకుంటాను. కొంచెం నార్మల్గా గిరాకున్నప్పుడు ఒక షాప్ అతనికి ఇచ్చేస్తాను, తనే వచ్చాడు తీసుకెళ్తాడు ఇస్తాడు, అలా నాకేంటంటే అలా నడిచిపోతూ ఉంటుంది. కానీ కస్టమర్కి ఏంటి అంటే కస్టమర్ రేటు మన దగ్గర ఉండదు, మన రేటు కస్టమర్ దగ్గర ఉండదు, మన ఇద్దరు రేటు తన దగ్గర ఉండదు. అలా ఏంటి అంటే అది బ్యాలెన్స్ చేసుకోవాలి. తను సెలెక్ట్ చేసుకునే మనిషిని మనం ఏంటి అంటే కస్టమర్కి ఏ రేట్ అయితే చెప్తాడో అదే రేటు మనం చెప్పేటట్టుగా మనం మాట్లాడుకోవాలి. మళ్ళీ మనం ఎక్కువ చెప్పి వాళ్ళు తక్కువగా చెప్తే మనం బ్లేమ్ అవుతామండి. అలా ఉండొద్దు. వాళ్ళకి పడుతుందా లేదా వాళ్ళ కష్టం కూడా చూడాలి, మనం వాళ్ళని కూడా ఇబ్బంది పెట్టొద్దు. పడుతుంది అని అనుకుంటే మనం ఇవ్వచ్చు ₹1. ఓకేనా? అలా సెట్ చేసుకోవాలి. ఇప్పుడు అలా మగ్గం వర్క్లో మనకి ఒక బ్లౌజ్కి 200 మిగిలాయి, లైనింగ్లో ఒక ₹10 మిగిలాయి, ఫాల్లో ఒక ₹5 మిగిలాయి. ఎంత? ₹215. జిగ్జాక్కి ఇచ్చాము, జిగ్జాక్కి ఇస్తే దాంట్లో మనం ₹15 ఇస్తాం ఫీజు వరకు, దాంట్లో ఒక 15 మిగిలాయి, ₹230. స్టిచ్చింగ్ చేసాము, స్టిచ్చింగ్ వాళ్ళకి ఇస్తే మగ్గం వర్క్ బ్లౌజ్ 150 ఇస్తాము, మనం 400 అలా తీసుకుంటాం అనుకోండి. అదొక 250, ఇది ఒక 250, ఎంత 500 మిగిలాయి ఒక బ్లౌజ్కి. దాంతోపాటు మనం చిన్నగా ఇంకేముంటాయి హ్యాంగింగ్స్ అని అవన్నీ ఇవేనేస్తే 600 ఈజీగా మనకి మగ్గం వర్క్ బ్లౌజులు వీటన్నిటి మీద మనకి మిగులుతాయి. అలా మనం ఏంటి అంటే ఒకేసారి ఒక 500 చూసుకోకుండా అన్నిటి మీద చూసుకున్నాం అనుకోండి, కస్టమర్కి బర్డెన్ పడదు, అటు మగ్గం వర్క్ వాళ్ళకి బర్డెన్ పడదు, ఇది మనకి పడదు అనమాట. అలా తెలియకుండానే మనకి ఇన్ని లాభాలు అనేవి వస్తూ ఉంటాయి అన్నమాట. ప్రతి దాంట్లో కూడా మనకి లక్షలు రావాలంటే రావండి. రూపాయి కూడబెట్టి రూపాయి ఎలా మనం జమ చేసుకోవాలి అని ఆలోచిస్తేనే మనకి ఆ యొక్క థాట్ అనేది వస్తూ ఉంటుంది. అలా మనం ఏంటి అంటే ఎవరు దేని వల్ల ఏ సెక్షన్కి ఆ సెక్షన్ పెట్టుకోవాలి. ఇప్పుడు మగ్గం వర్కులు నేను ఒక సెక్షను, కంప్యూటర్ వర్క్ ఒక సెక్షను, అలా నేను ఏం చేస్తానంటే అలా మా కంప్యూటర్ వర్క్ వాళ్ళు 2 ఉన్నారు నా దగ్గర. నా సొంత మిషన్తో పాటు ఇంకొక మిషన్ కూడా ఉంది, బయటికి ఇస్తాను. నాకు కాకపోతే మగ్గం వర్క్ కూడా సేమ్ అలాగే, నా సొంతంగా కాకపోతే బయటికి ఇస్తాను. అలా స్టెప్ అనేది పెట్టుకోవాలన్నమాట మనం. అలా అందరికీ పని ఇచ్చిన వాళ్ళం అవుతాము, మంచి పేరు వస్తుంది, మనకి కూడా మంచి నేమ్ ఉంటుందన్నమాట. అలా మనం ఎదగాలి. కానీ ఇక ఎక్కడో అక్కడ పాత చింతకాయ తొక్కులాగా ఆగిపోవద్దు మనిషి జీవితం. ఎందుకంటే అది ఆగిపోయిందా ఇక ముందుకి నడవడం కష్టం అనమాట, తుప్పు పట్టిపోతుంది జీవితం. ఒక వస్తువు ఎలా అయితే తుప్పు పడుతుందో మన జీవితం కూడా అలాగే పడుతుంది. మెరుగుదిద్దుకోవాలండి ప్రతి జీవితానికి కూడా. మన టాలెంట్, ప్రతి మనిషికి టాలెంట్ ఉంటుందండి. నేను చూశాను, ఇప్పుడు నా దగ్గరకు వచ్చే వర్కర్స్ నేను దగ్గర ఒక 100-200 మందికి నా సొంతంగా నేర్పించి ఉంటానండి. వాళ్ళని నేను చూస్తూ ఉంటాను, ఒకళ్ళకున్న టాలెంట్ ఇంకొకళ్ళకు ఉండదు. అసలు వాళ్ళని అనిపిస్తుంది నాకు, మనిషి అసలు దేవుడు పెద్ద కళాకారుడు అండి దేవుడు. ఎందుకంటే ఒక మనిషికి పెట్టిన స్వభావం ఒక మనిషికి పెట్టడు, ఒక మనిషికి పెట్టిన టాలెంట్ ఒక మనిషికి పెట్టడు. చాలా గొప్పవాడండి. క్లాత్ డిజైన్ చూస్తూనే నాకు అనిపిస్తుంది మనిషిని డిజైన్ చేసిన అతను ఎంత గొప్పవాడో అని. నాకు అలా నేను అప్పుడప్పుడు దేవుణ్ణి కూడా పొగుడుతూ ఉంటాను. ఎందుకంటే కొన్ని ఆశ్చర్యమైన విషయాలు మనిషిలో ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క రీతిలో అర్థమయ్యేటట్టుగా ఉంటుంది అన్నమాట. అలా చేశాడు దేవుడు. అలా మనకి ఏంటి అంటే ప్రతిదీ కూడా అలా ఒక టాలెంట్ అనేది ఉంటుందన్నమాట. దాన్ని మనం బయటికి తెచ్చుకోవాలి. బయటికి తెచ్చుకోకుండా ఏదో ఇక మనం చేస్తున్నామంటే చేస్తున్నాము, ఉందంటే ఉంది, నడుస్తుందంటే నడుస్తుంది, అలా చేయొద్దండి. ఖాళీగా అనేది ఉండొద్దు. ఇప్పుడు నేను ఒక ఆమెను చూశాను, తను అసలు మిషన్ కుట్టదండి. నేను పేరు అయితే చెప్పదలుచుకోలేదు, మా పక్కనే ఒక ఊరు.
అయితే తను ఏం చేస్తుందంటే ఇక అసలు ఆమెకు మిషన్ రాదు, మగ్గం వరకు రాదు, కంప్యూటర్ వరకు రాదు. మీరన్నా కూడా కుట్టడం అనొచ్చు, ఒకటి వస్తే ఒకటి రాదు. కానీ నా ఛానల్ చూసే వాళ్ళు మగ్గం వరకు వాళ్ళు ఉన్నారు, కంప్యూటర్ వరకు ఉన్న వాళ్ళు ఉన్నారు, మెసేజ్లు చేస్తూ ఉంటారు, మళ్ళీ స్టిచ్చింగ్ చేసే వాళ్ళు ఉన్నారు, బోటిక్ షాప్ వాళ్ళు ఉన్నారు, అసలు రాని వాళ్ళు ఉన్నారు, నేర్చుకునే వాళ్ళు కూడా ఉన్నారు. ఇంతమంది రకాలు ఉన్నారు కదా. దీంట్లో ఏవి కూడా ఆమెకి రావు, కేవలం ఒక తెలివే ఉంది ఆమెకి. ఆ తెలివితో ఆమె ఏం చేస్తుందంటే మగ్గం వర్క్ బ్లౌజులు తీసుకొని చక్కగా ఆ మగ్గం వర్క్ బ్లౌజ్ అనేది ఒక దగ్గర చేయించుంది, ఒక దగ్గర కుట్టిస్తుంది, ఈమె మళ్ళీ డెలివరీ చేస్తుంది. అలాగే కంప్యూటర్ వర్క్ సేమ్, అలాగే మళ్ళీ చీరకి ఇప్పుడు కొత్తగా కుచ్చిళ్ళు పెట్టేసి ఆల్రెడీ రెడీ అయ్యి వస్తున్నాయి చూడండి, అలాగ మళ్ళీ ఒక దగ్గర ఇస్తుంది, మళ్ళీ బ్యూటీషియన్ ఒకళ్ళకి ఇస్తుంది. మొత్తం అడ్డా మొత్తం ఈమెది, కానీ వర్క్ చేసేవాళ్ళు వేరు. అసలు ఈమెకి సంబంధమే లేదు, ఈమెకి ఏమీ రాదు, ఈమె ఓన్లీ మెయింటెనెన్స్. అలా ఇప్పుడు జనాలు చాలామంది తెలివి నేర్చారండి. అలా ఏమీ రాని వాళ్ళే అలా డబ్బులు సంపాదించుకుంటుంటుంటే పని వచ్చిన వాళ్ళు ఖాళీగా ఎందుకు ఉండాలండి? ఉండకూడదు కదా, అది తప్పు కదా. అందువల్ల మనం ఏం చేయాలంటే బయటికి వెళ్ళాలి, వెళ్ళకపోయినా ఇంట్లో ఉండి అయినా ఏదో ఒకటి చేయాలి, ఏదో ఒకటి. ఎందుకంటే ఒక మనిషి ఖాళీగా ఉండడం వల్ల ఎన్నో అనర్థాలు జరుగుతాయండి. అనర్థాలు అయితే ఇప్పుడు నేను చెప్పను, మీకు కోపాలు వస్తాయి, ఉచితార్థంగా గొడవలు వస్తాయి. కొన్ని చెప్తాను వినండి. ఉచితార్థంగా గొడవ వస్తాయి. మీరు ఖాళీగా ఇంట్లో కూర్చుకున్న, ఇంటి పక్కనామో, ఇంటి ఎదురుగామో, ఇంటి ఇటు వాళ్ళు ఎవరో ఒకళ్ళు ఉచితార్థంగా గొడవలు అనేవి వస్తుంటాయి. అలా కాకుండా టైం పాస్ కాక కరెంటు బిల్లు ఎక్కువగా వస్తూ ఉంటుంది, టీవీ చూడడమో, సెల్లు చూడడమో, ఏదో ఒకటి జరుగుతూ ఉంటుంది. పండుకున్న దగ్గర నుంచి రోగాలు ఎక్కువగా వస్తుంటాయి, రోగాలు వచ్చిన దగ్గర నుంచి హాస్పిటల్కి డబ్బులు ఎక్కువ అవుతూ ఉంటాయి. ఇవన్నీ ఏంటంటే ఒక మానసికంగా మనం ఒంటరిగా గడపడం వల్లనే. అదే ఒక 10 మందిలోకి వెళ్ళి ఒక చుట్టూ ఒక 4 కూర్చొని హ్యాపీగా పని చేయండి, కొండని కూడా పిండి చేసేంత శక్తి మనకు వస్తుంది, ఆలోచనలు కూడా కొత్తగా పుడుతూ ఉంటాయి. మనిషికి బాడీకి ఎంత ఎక్సర్సైజ్ అయితే ఉందో మెదడుకు కూడా అంతే ఎక్సర్సైజ్ చేయాలండి అప్పుడప్పుడు. అలా చేయడం వల్ల మనకి కొత్త విషయాలు కొత్తవి మనకు తెలుస్తూ ఉంటాయి. ఓకేనా? కొంతమందిని చూడండి, మ్యాచింగ్ సెంటర్కి వెళ్ళరు, డైరెక్ట్గా ఇక్కడికే వస్తారు. వాళ్ళు అడుగుతూ ఉంటారు ఇక్కడ బ్లౌజులు దొరుకుతాయా అని. ఇక చూడండి, అంటే వాళ్ళకేంటంటే తెలియదు అసలుకి టైలర్ షాప్ అంటే ఏదో, మ్యాచింగ్ సెంటర్ అంటే ఏదో. అలాంటి వాళ్ళని నేను చాలామందిని చూశానండి. చదివారు, అంతా చేశారు, కానీ వాళ్ళకి ఏ షాప్లో ఏది దొరుకుతో కూడా తెలియని అమాయకులు ఉన్నారు ఇంకా కొంతమంది. అలాంటి వాళ్ళ కోసమే నేను చెప్తున్నానండి. ప్రతి దాంట్లో కూడా నాలెడ్జ్ అని ఉండాలి. ముఖ్యంగా టైలరింగ్లో అయితే మీరు వస్తే 10 మంది దగ్గర 10 మాటలు నేర్చుకోవచ్చు, చాలా మాటలు వస్తాయండి. నేను టైలరింగ్ నేర్చుకున్న ముందు నన్ను అందరూ అనేవాళ్ళు కదా, అసలు ఈ అబ్బాయి పలకరిస్తేనే పలుకుతాడు, పెద్ద ముచ్చు అబ్బాయి అని అనేవాళ్ళు అనమాట నన్ను. కానీ నేను ఎంతగా మాటలు నేర్చుకున్నాను అంటే ఒక్కొక్క మనిషి దగ్గర ఒక్కొక్క మాట నాకు అర్థమైపోయాయి. వాళ్ళని చూస్తుంటే నిజ జీవితంలో వాళ్ళ కష్టాలు, వాళ్ళ బ్రతుకులు, వాళ్ళ జీవితాలు అన్నీ కూడా నా జీవితంలో నేను నెమరు వేసుకున్న వాటికన్నా కూడా చూసినవి ఎక్కువ అనమాట. అలాంటివి చూసినప్పుడు మనకి ఏమవుతుందంటే అనుభవము, శక్తి, ఓపిక అనేవి వస్తాయి. ఇప్పుడు మీలో లేనివి ఇప్పుడు మీకున్నాయి కొన్ని కష్టాలు, అవి ఎవరితో పోల్చుకోలేము మనం. ఆ కష్టాలను ఏం చేస్తాం, ఎవరితో పోల్చుకోలేము. ఆ కష్టాలు ఏంటి అంటే వేరే వాళ్ళ దాంట్లో ఉంటాయి. అవి మనం దగ్గర నుంచి చూడడం వల్ల ఏమనిపిస్తుంది, దేవుడు అవి మనకి ఇవ్వలేదు, ఆ కష్టాలు అనేవి తెలుస్తూ ఉంటుంది అనమాట. అలా ఒక మనిషికి తెలియని బాధలు, తెలియని సుఖాలు, తెలియని చాలా ఉంటాయండి. అందువల్ల మనిషి కలిసేటప్పుడు వాళ్ళతో మాట్లాడుతుంటే వాళ్ళ బాధలు, వాళ్ళ కష్టాలు, వాళ్ళ సుఖాలు తెలుస్తూ ఉంటాయి. ఎప్పుడు మంచి వైపు పోకుండా చెడు వైపు కూడా మనకి దారి అనేది తెలుస్తూ ఉంటుంది అనమాట. అది దానివల్ల నేను బయటికి వెళ్ళాలి, నేర్చుకోవాలి అని చెప్తున్నాను. ఈరోజు నేనైతే ఒక మంచి బిజినెస్ టిప్ చెప్పాను. మీరు అయితే ధైర్యంగా ముందుకు అడుగు వేయండి. ₹1 పెట్టుబడి పెట్టాల్సిన అవసరం లేదు. కస్టమర్ ఇచ్చినవే వాళ్ళకి ఇవ్వండి, మిగిలినవే మీరు తీసుకోండి. ఓకేనా? ఇలాగే మరిన్ని మంచి వీడియోస్ కోసం మా ఛానల్ చూడండి. కొత్తగా చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. పాత వాళ్ళైనా కొత్త వాళ్ళైనా మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్లు అడగండి. చాలామంది మన ఛానల్ చూస్తున్నారండి, చాలా బాగా లైక్లు షేర్ చేస్తున్నారు. ఎంతమంది చూశారు, నా మాటలు ఎంతమందికి నచ్చాయి అనేవి నాకు కామెంట్ సెక్షన్లో తెలియాలండి. నా సిస్టర్స్ చాలామంది నాకు దీంట్లో అమ్మలు ఉన్నారు, అక్కలు ఉన్నారు, చెల్లెళ్ళు ఉన్నారు, అలాగే అన్నలు, తమ్ముళ్ళు కూడా ఉన్నారండి. నా ఛానల్ జెంట్స్ టైలర్స్ కూడా చూస్తున్నారు. వాళ్ళు కూడా కాల్ చేస్తూ ఉంటారు కంపెనీ సెల్కి, అన్న మేము జెంట్స్ టైలరింగ్ నేర్చుకున్నాం కానీ మాకు ఏం ప్రయోజనం లేదన్న, మీ ఛానల్ చూసి నేను లేడీస్ షాప్ రన్ చేస్తున్నాను, నాకు చాలా బాగా అనిపిస్తుంది, మీరు చాలామందికి మీరు నేర్పిస్తున్నారు, మిమ్మల్ని కలవాలనుకుంటున్నామని. నన్ను కలవాలని ఆలోచన రావడం మీకు మంచిదే, నేను కాదనను. ఎందుకంటే నేను మీ తోటి సహోదరుని, మీరు ఆ మాట అనడం వల్ల సహోదరుడిని కాబట్టి అక్కలకైనా, చెల్లెళ్ళకైనా, తమ్ముళ్ళకైనా, అన్నలకైనా, పెద్దోళ్ళకి, చిన్నోళ్ళకి నన్ను కలవాలని ఉంటుంది. కానీ దానికంటే ముఖ్యమైన పని మన జీవితం.
అర్థమైందా? నేను కలుస్తాను, నేను కాదని, అది దేవుడు నిశ్చయిస్తే మనం కలవాలని. ఇప్పుడు యూట్యూబ్లో ఎలా అయితే దేవుడు మనల్ని కలపాలని మనం నిశ్చయించాడో అలాగే మనం ఫేస్ టు ఫేస్ కలవాలి అంటే కలుసుకుంటాం, అది రాసి పెట్టుంటే. కానీ నేను నేర్పించేది మీరు నేర్చుకొని కుట్టి నాకు వచ్చిందన్నయ్య అని చెప్తే మీరు కలిసిన దానికన్నా ఎక్కువ ఆనందపడేవాడిని నేను ఒక్కడనేనండి. నేను ఎందుకంటే ఎప్పుడు కూడా ప్రతి ఒక్క దాని గురించి నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను, నాకు వచ్చింది, నాకు అర్థమైంది, నేను నేర్చుకున్నాను అనే మాటలకి నేను బాగా స్పందిస్తానండి. నాకు మీరు ఏదైనా శక్తిని ఇస్తున్నారు, బూస్ట్ని ఇస్తున్నారు అంటే ఆ మాటలేనండి నాకు. దానివల్లనే నేను ఈ యూట్యూబ్ ఇన్ని రోజులు నేను నడపగలిగాను, లేదంటే నేను ఎప్పుడూ ఆపేసేవాడిని. మీ యొక్క ఆప్యాయత, ఆదరణ ఉండడం వల్లనే నాకు యూట్యూబ్ అనేది ఎప్పుడూ నడుస్తూ ఉంటుంది. ఇలాగే అందరు నన్ను సపోర్ట్ చేయాలి, ఇలాగే అందరూ నాతో పాటు బిజినెస్ చేసుకుంటూ మంచిగా బతకాలి. ఇంకా మరిన్ని నాకు తెలిసిన బిజినెస్ టిప్స్ మీతో పంచుకుంటూ ఉంటాను. ఈ వీడియోలో ఏమైనా ఎక్కువగా మాట్లాడినా, ఏదైనా బాధ పెట్టించినా నన్ను క్షమించండి. చిన్నవాళ్ళైతే పెద్దవాళ్ళైతే మా అన్నయ్యే నాకు చెప్పాడు అనుకొని మీ గుండె ధైర్యం చేసుకుని నా మాట వినండి, మీరు బాగుపడతారు. ఓకేనా?